ఇవన్నిటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ కానీ వీళ్ళకి అవగాహన లేక కాదు, తెలుసు వీళ్ళకి వీళ్ళందరి అతిభయం ఏంటి అంటే నియోజకవర్గాల పునర్విభజన స్థాయికి తగ్గ కేడర్ వీళ్ళ దగ్గర లేరు, తగ్గ అభ్యర్థులు వీళ్ళ దగ్గర లేరు. ఇవాళ ఒక అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అంటే మినిమం 100 crores ఖర్చు పెట్టగలిగినోడు ఆంధ్ర, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు 100కి తక్కువ కాకూడదు, 500 దాకా ఖర్చు పెట్టుకోగలిగినారు. రూపాయలు కాదు, 100 కోట్ల నుంచి 500 కోట్లు పార్లమెంట్ సభ్యులు. అసెంబ్లీ సభ్యులకి 25 లక్షల నుంచి 25 కోట్ల నుంచి 50-100 ఒక్కో చోట పోటీని బట్టి ఉంటుంది. ఇదివరకు అనేవాళ్ళం ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ కాంపిటీషన్ కోట్ల రూపాయలు కుమ్మరించేది విజయవాడ సీట్. ఒకప్పుడు జయరాం రమేష్, ఉపేంద్ర కోట్లకి కోట్లే. దేశంలోనే రిచెస్ట్ ఎక్స్పెండిచర్ జరిగినటువంటి నియోజకవర్గం కింద విజయవాడ ఉంది. తర్వాత లగడపాటి రాజగోపాలు, జయరాం రమేష్, ఇట్లాగా అంటే జై రమేష్ అని ఉండేవాడు, ఆయన దాసరి బాలవర్ధన్ రావు వాళ్ళ తమ్ముడు, ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీ ఓనర్ అనమాట. అశ్విని దత్తు వీళ్ళకి పోటీ జరిగింది అప్పుడు, ఉపేంద్ర ఇది లగడపాటికి ఉపేంద్రకు అప్పుడు జరిగింది. ఇట్లాంటివన్నీ లెక్కలేసుకున్నప్పుడు కౌంట్ కదా అక్కడ భారీ ఎత్తున, ఆ కౌంట్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మారిపోతుంది అనమాట. ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మినిమం 25 కోట్లు అవుతుంది అక్కడ ఎంపీకి 25 కోట్ల నుంచి 50 కోట్లు అవుతుంది. కాబట్టి ఈ లెక్కలు చూసుకునేటటువంటి సందర్భంలో అంతంత ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థులు ఇప్పుడు కాంగ్రెస్కి తగ్గిపోయారు. ఒక